పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతిలో చనిపోయి ఉన్నారు. దానికి సంబంధించి మనం చేయాలనుకుంటే దానికోసం కొంత లేట్ అయింది మూవీ. ఈ సినిమాలో 3 ఫైట్స్ ఉంటాయి. మాకు ఫైట్ మాస్టర్ బాగా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే ఇందులో హీరోయిన్ అక్సా ఖాన్ చాలా మంచి, ఆమె టీలో విన్నర్ డాన్సర్గా అందరికి తెలుసు, ఆ అమ్మాయి చేసింది. అలాగే ఇది హీరో కిరణ్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక దీక్ష పట్టుదలతో ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని ఒక మంచి పాయింట్ తీసుకొని చేయడం జరిగింది. సినిమా కూడా చాలా బాగా ఉంటుంది. అంటే ప్రతి మనిషి లో ఏదో ఒక సందర్భంలో ఏ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అనే టైప్ ఉంటుంది ఈ సినిమాలో. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముఖ్యంగా బయట మొన్ననే మాకు ఎలక్షన్స్ జరిగినాయి. 2 ప్యానెల్స్ కలిసి సినిమా ఇండస్ట్రీలో పోటీ జరిగి మొన్ననే మైన ప్యానెల్, ప్రోగ్రెస్ ప్యానెల్ అని జరిగింది. చాలా బయట తప్పుడు వార్తలు జరుగుతూ ఉన్నాయి. మేము మా అన్న చదలవాడ శ్రీనివాసరావు అని ఆ రోజు ప్రెస్లో ఖచ్చితంగా చెప్పి ఉన్నారు, ఏదంటే డిజిటల్ ఛార్జెస్ పైన మేము గెలిస్తే తప్పకుండా దాని మీద పోరాటం చేస్తాం, మేము దాన్ని ఎట్లయినా తగ్గించే ఏర్పాటు చేస్తాం, చిన్న సినిమాలకు చాలా ప్రాబ్లం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి టికెట్ రేట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పెంచనీయము, 2 ప్రభుత్వాలను కలుస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రొడ్యూసర్స్ మన ప్యానెల్ మెంబర్స్ అందరినీ మెజారిటీలో గెలిపించినారు. ఈసీలో మెజారిటీ ఉంది, 12 సీట్లలో 7 సీట్లు మన ప్యానెల్కి వచ్చినాయి. అలాగే సెక్టార్లో 20 సీట్లలో 12 సీట్లు మన ప్యానెల్ వాళ్ళకి వచ్చినాయి. అంటే ప్రొడ్యూసర్స్ అందరూ మన ప్యానెల్లే గెలిపించి ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీని కోసం అన్న ఆధ్వర్యంలో దాన్ని పోరాటం చేసి తప్పకుండా ఈ సినిమా ద్వారానన్నా మాకు డిజిటల్ రేట్స్ తగ్గే విధంగా చేయడానికి సీరియస్గా ప్రయత్నం చేద్దామని మేము అనుకుంటున్నాం, చెయ్యాలి కూడా. ఎందుకంటే చాలామంది నిర్మాతలకు ఈ పెద్ద భారం అయిపోతూ ఉంది ఆ డిజిటల్ ఛార్జెస్. దాన్ని తప్పకుండా తగ్గించాలి. రేటు ఎట్టి పరిస్థితిలో తగ్గించాలి. థియేటర్లో టికెట్లు అసలు పెంచే ఉద్దేశం ఉంటుంది ఎవరికి, ప్రభుత్వాలకు కూడా అని అది కూడా ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది. అందుకే దీన్ని ఇంకా వివరంగా మా పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కానీ ఆ ప్రొడ్యూసర్స్ మాత్రం మన ప్యానెల్ అందరికీ ఓటేసి గెలిపించినారు. మెజారిటీ మన ప్యానెల్దే ప్రొడ్యూసర్స్లో. కాబట్టి దీన్ని అందరు గమనించాలి, తప్పుడు ప్రచారం చేయొద్దని మరొకసారి మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన మా అన్న వాళ్ళందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరొకసారి అందరికీ థ్యాంక్ చెప్తూ ముగిస్తారు. థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే.